కారు పార్టీలో ఉన్న లీడర్ల పరిస్థితి రాష్ట్రంలో ఇప్పుడు ఎట్లున్నదంటే ముంగడికి పోతే నుయ్యి వెనకకు పోతే గొయ్యి అన్నట్టే ఉన్నది కదా. మొన్నటిదాకా కడుపు నిండా తినకుండా కంటి నిండా కునుకు తీయకుండా కాళ్లకు రికాము లేకుండా కేటీఆర్ సారు నెల దినాలు కష్టపడ్డా కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పబ్లిక్ కారు పార్టీని కాదని కాంగ్రెస్ పార్టీకే ఓట్లేసి షెయి పార్టీ అభ్యర్థినే చేరదీసిండ్రు కదా. అయితే రాష్ట్రంలో కనిపించకుండా గ్యారేజ్కి పోతున్న కారును టాప్ గేర్ వేసి మెల్లమెల్లగా పబ్లిక్లకు పట్టుకొద్దామని చూస్తున్న కేటీఆర్ సారు గతి ఇప్పుడు ఎట్లయిందంటే చెప్పుల ఇరికిన గుల్కరాయి లెక్కనే ఉన్నదట. మొన్నటిదాకా గవర్నర్ సార్ దగ్గర పెండింగ్ లో ఉన్న ఫార్ములా ఈ కార్ రేసు గురించి కేటీఆర్ సార్ను విచారణకు అనుమతి ఇవ్వాలని సర్కారు అడిగితే ఇన్ని దినాలు సప్పుడు చేయని గవర్నర్ సార్ ఇప్పుడు అనుమతి ఇచ్చిండట. మరి ఏసీబీ ఆఫీసర్లు పని కట్టుకొని ఇప్పుడు పక్కకు పెట్టిన ఈ ఫార్ములా రేస్ కేసును ముంగటేసుకొని కమ్మలాన్ని మర్రేసుకుంటా అసలు గుట్టు బయట పెట్టి గులాబీ గుడిసెల ఉండి కేటీఆర్ సార్ ఏమన్నా కింద మీద వేసింది బయట పెడతారా? షెయి సర్కారు లీడర్లు చెప్పినట్టు కారు పార్టీ ఏలుబడిలా కేటీఆర్ సార్ కోట్లకు కోట్లు సర్కారు సొమ్మును అడ్డం పొడుగు ఎటుబడితే అటే ఖర్చు పెట్టిండని తప్పుడు పనులకు వాడిండని తెలుసుకునే పని పెట్టుకుంటారా? మరి ఎన్ని దినాలు ఏసీబీ విచారణకు పోని కేటీఆర్ సార్ ఇప్పుడు ఎన్నిసార్లు పిలిచినా పోవలసి వస్తుంది కాబట్టి మరి సార్ పోతాడా అంటే ఖుద్దు గవర్నర్ సారే ఆదేశాలు ఇచ్చే పోతాడు కావచ్చు అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు.